మిత్రులకు నమస్కారం. ప్రజా చైతన్యస్తం న్యూస్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మనం కొల్లాపూర్ తాలూకాలో సోమశిల దగ్గరికి వెళ్ళడం జరిగింది. సోమశిలలో వాటరు చాలా తగ్గిపోయినవి. శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే శ్రీశైలం ప్రాజెక్టులో కూడా నీళ్లు లేవు. అయితే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, రేవంత్ రెడ్డి గారు ఈ నీళ్లను చంద్రబాబు నాయుడు గారికి అమ్మారంట, చంద్రబాబు నాయుడు గారు కొన్నారంట. ఇది బీఆర్ఎస్ పార్టీ వాదన. అయితే ఇక్కడ నీళ్ళే లేని సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ నీళ్ళే లేవు. అయితే నీళ్లను రేవంత్ రెడ్డి గారు ఎలా అమ్మారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా కొన్నారు? అసలు బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మతిస్థిమితం కోల్పోయారు. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అసలు నీళ్ళని అమ్ముతారా? ఒకవేళ నీళ్ళు ఉంటేనేమో, నీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు రాకపోతే సరే, చంద్రబాబు నాయుడు గారు నీళ్లు దోచుకెళ్ళిండ్రు. నీళ్లు రాత్రిపూటనే నీళ్ళు మొత్తం ఏపీకి దోచుకపోయిండ్రు. ఇదే మాటలు మాట్లాడతారు తప్ప జ్ఞానం ఉన్న మాటలు ఒక్కటి కూడా మాట్లాడరు. అయితే తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టుల్లో కూడా నీళ్లు లేవు. జూరాల ప్రాజెక్టులో కూడా ఇప్పుడు వరదలు వస్తున్నాయి. చాలా ప్రాజెక్టుల్లో నీరు లేదు. ఎందుకంటే ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాలు కురవలేదు. అయితే ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కురవడం లేదు. ఈ వర్షాలు కురవనందువల్ల చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు, రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు. ఎంతసేపున్నా బీఆర్ఎస్ నాయకులు వర్షాలు పడకపోతే సరే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పడం, రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి బదనాం చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు బీఆర్ఎస్ నాయకులు. కాబట్టి మిత్రులారా, ప్రజలు చాలా చైతన్యవంతులు. వారు ఖచ్చితంగా గుర్తిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. వర్షాలు ఎందుకు కురవలేదు, ప్రాజెక్టులు ఎందుకు నిండలేదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. జ్ఞానవంతులు ఆలోచిస్తారు. మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.